జై శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రీరామనవమి పండగ మనము చేసుకున్నాం కదండి. నేను చేసుకున్న కొద్ది పూజ అండి మీకు చూపిస్తున్నాను. అలాగే దేవాలయంకి వెళ్ళానండి, కళ్యాణం చూశానండి. ఎన్నింటికి వెళ్ళానో తెలుసా అండి? ఉదయము 10కి వెళ్ళి ఈవినింగ్ 4 వరకు ఉండి వచ్చానండి. చాలా ఆనందం అనిపించింది. మన రామయ్య గురించి కొద్దిగా రామకథలో నీతి సుధాన్ని కొన్ని విషయాలు మాట్లాడతానండి. నేను విన్నవి, తెలుసుకున్నవి. ఏంటి శ్రీరామనవమి అయిపోయింది కదా, ఏమి చెప్తున్నది అనుకోవద్దండి. పట్టాభిషేకం అయింది నిన్నను. ఈరోజు స్వామి ప్రసాదం వడ్డించారు. ఇంకో గొప్ప విషయం ఏంటంటే మా అమ్మగారు ఊర్లో నవమి నుంచి నవరాత్రులు స్టార్ట్ అవుతాయండి. ఏదో కారణం చేతన చేశారంట. అలాగా కళ్యాణం అయితే ఆ రోజు అయిపోతుంది, నవమి రోజు. ఇలాగా జరుగుతుందండి. ఒక్కొక్క దగ్గర ఆ రోజుతో అయిపోతుంది కదండి నవరాత్రులు. నేను తెలుసుకున్నాను అలాగా. మీకు అలాగే మీ ఊర్లో కూడా అలాగే చేస్తారండి. ఓకే ఫ్రెండ్స్, మనకి రామయ్యకి ఇష్టమైన నైవేద్యాలు పెట్టానండి. పానకము, పరమాన్నము, పళ్ళు అండి. ఏదో మాకు తోచిన దాంట్లో పెట్టానండి. ఆ రోజు స్వామికి అలాగే కుదిరింది. అయితే ఇలాగా మంచిగా ఈ పూజ గురించి చూస్తూ మంచి విషయాలు తెలుసుకుందామండి. రామా రామా, నీ గురించి ఎంత తెలుసుకున్నా తక్కువే స్వామి. రామకథ మధురం మధురాక్షరం, రామాయణం పాల పాయసమైతే అందులోని చిన్న కథలు జీడి పలుకులు లాంటివి. అలాగా కొన్ని మీకు తెలియజేస్తానండి. జై శ్రీరామ్. రాముని దర్శించుకోండి ఫ్రెండ్స్. కళ్యాణానికి వెళ్ళాను, చక్కగా కన్నుల నిండుగా చూశానండి. స్వాములను చూడండి అలాగా ఎలా తీసుకువెళ్తున్నారు. సీతాదేవిని, రామయ్యని, లక్ష్మణ స్వామిని, ఆంజనేయ స్వామిని మోసుకుంటూ తీసుకువెళ్ళి గుడి ప్రాంగణంలోనేనండి చక్కగా అలంకరణ చేసి ఇగోండి ఇలాగా మేము చేసి పూజ చేసుకున్నాము. చాలా కన్నుల నిండుగా చాలా బాగుందండి. ఈ పూజ చూస్తూ కళ్యాణాన్ని చూస్తూ మంచి మాటలు. రామయ్యకు ఉండే గొప్ప లక్షణాలు ఏంటో తెలుసా అండి? క్షమాగుణం, రాజదర్శనం, అవినీతికి తావు లేదు, ఆయుధం, అతిథి సత్కారం. ఎంతో గొప్ప విషయం అండి ఇది. మహాదానం, కృతజ్ఞత, వ్యూహమే విజయం. ఇలా ఎన్నో చెప్పుకుంటూ వెళ్తే స్వామి లక్షణాలు, గొప్ప రాజనీతి లక్షణాలు, ఇవన్నీ పరోక్షంగా రామతత్వాన్ని చాటుతాయండి. అలాగే ఫ్రెండ్స్, సీతారాముల కళ్యాణాన్ని చూసేయండి. కళ్యాణం చూదమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణం చూదమురారండి. అయితే రాముని యొక్క గొప్ప గుణంలో ఒకటి క్షమాగుణం గురించి ఒక చిన్న కథ చెప్తున్నాను ఫ్రెండ్స్. ఏంటంటే ఒక అడవికి వేటగాడు వెళ్ళాడండి వేటాడడానికి. ఆయనకి ఎదురుగా ఒక పులి కనిపించిందండి, వెంబడిస్తుంది తినేస్తానని. ఆ భయంకి పరిగెత్తుకుంటూ ఒక చెట్టు పైకి ఎక్కేశారండి. అయితే ఆల్రెడీ ఆ చెట్టు పైన ఒక ఎలుగుబంటి నిద్రిస్తున్నది. ఈ మనిషిని చూసిందండి. ఈ వేటగాడు భయపడిపోయాడు, కానీ ఏమీ అనలేదండి. నువ్వే నన్ను కాపాడాలి, కిందన పులి ఉంది అని వేడుకున్నాడండి వేటగాడు. అయితే క్రిందన పులి ఆకలేస్తుంది, ఏం చేయాలో అర్థం అవట్లేదు. అప్పుడు ఏం చేసింది, ఆ పులి ఎలుగుతో ఇలాగంది, మనము ఒకే జాతి వారం కదా, నాకు ఆకలి వేస్తుంది, ఆ మనిషిని కిందకు పడేసాయి అనేసి అడిగిందండి. నన్ను ఈ మానవుడు శరణు కోరాడు, నేను ఎలా పంపిస్తాను అని బదులు పలికిందండి. అప్పుడు ఏమైందంటే ఎలుగు నిద్రపోతుంది, మానవుడు మామూలుగా తెలిగిసే ఉన్నాడండి వేటగాడు. అప్పుడు పులి మళ్ళీ ఆలోచించి ఏమంది, నీకు ఏమీ చెయ్యను, నాకు చాలా ఆకలిగా ఉంది, నువ్వు ఆ ఎలుగుని కిందకు తోసేయని మానవుడితో చెప్పిందండి. మనిషి తాలూకు లక్షణం చూసారా అండి? ఎలాగా అతను ఇదయ్యి ఏం చేశాడు, ఎలుగుబంటిని తోసేసాడండి కిందకి. దానికి అప్పుడే మెలకు వచ్చి ఆ కొమ్మ పట్టుకొని ఏలపడి ఉండిపోయింది. పులికి అందుకోలేదండి. చూసారా మానవుల తాలూకా లక్షణము? నువ్వు మానవుడి గురించి ఆలోచించావు కానీ వాడి బుద్ధి చూసావా అని పులి అందండి.
అంటూ తొందర పెట్టి ఇప్పుడైనా తెలుసుకున్నావా ఎంత స్వార్థపరులో మనుషులు, ఇప్పుడు నువ్వు ఆ మనిషిని కిందకి పడేసాయి అని అడిగిందండి. అయినా ఎలుగు ఆ పులి మాయలో పడలేదు, ఇచ్చిన మాట తప్పను అంటూ స్థిరంగా పలికిందండి. అప్పుడు పులి నిరాశతో వెళ్ళిపోయింది. స్వార్థపరుడైన మనిషి మనసుని క్షమించేసే ఎలుగు కూడా బయలుదేరిపోయిందండి. ఆ మానవుడు తన కపటత్వానికి కుమిలిపోతూ వెళ్ళిపోయాడండి. ఇదండి మానవుని యొక్క స్వార్థము ఇలాగండి ఉంటుంది. కానీ రామయ్య అలా కాదండి. ఈ కథ అశోకవనంలో సీతమ్మ హనుమంతునికి తెలియచేసింది. నా రాముడు అలాంటి వాడు కాదు, ఎంతో గొప్పవాడు అనుకుంటూ దీని అర్థం అండి. క్షమ మన సహజ గుణం, మన రాముని లాంటి మంచి లక్షణం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.